హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య కిరణ్ వ్లాగ్స్. థంబ్నెయిల్ చూశారు కదండి. ఈ ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ఈరోజు వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను, ఎంతవరకు వచ్చిందని. ఇప్పుడు మీరు చూస్తున్నది భాగ్యనగర్ నందనవనం పార్క్ అండి. ఇది నారపల్లి దాటంగానే టువర్డ్స్ ఉప్పల్ వైపు లెఫ్ట్లో కనిపిస్తుంది. ఈ పార్కు చాలా బాగుంటుందండి. ఇది డీర్ పార్క్ అంటారు దీన్ని. లోపల ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. ఇది తప్పకుండా విజిట్ చేయొచ్చు సండే రోజు. మనం కరెక్ట్గా ఇప్పుడు సిపిఆర్ఐ దగ్గర ఉన్నామండి. టువర్డ్స్ ఉప్పల్ వైపు పోతున్నాం. ఈ సిపిఆర్ఐ దగ్గర కొంచెం ఈ ఎలివేటెడ్ కారిడార్ కొద్దిగా కంప్లీట్ అయినట్టు మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ముందు ఈ కంప్లీట్ పొజిషన్ మనకు కనిపించదండి, పిల్లర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చాలా స్లోగా జరుగుతుందండి. ఇది 2018లో స్టార్ట్ అయింది, కానీ ఎందుకో చాలా స్లో అయింది. దగ్గర మనకి 145 పిల్లర్స్ అని చెప్పారు. ఇది ఉప్పల్లోనే, ఉప్పల్ నుంచి నారపల్లికి దగ్గర 6.2 కిలోమీటర్స్ లెంగ్త్ అండి. హైదరాబాద్లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ఇది. మొదటి ఫ్లైఓవర్ మెహదీపట్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డుకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ అని చెప్తున్నారు. ఇది 2018 నుంచి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ దగ్గర నుంచి నడుస్తున్నది వర్క్. మీరు చూస్తున్నది వరకే కొంచెం పూర్తి అయినట్టు అనిపిస్తుంది. మిగతాది మొత్తం పిల్లర్స్ పొజిషన్లోనే ఉంది. మేడిపల్లి కానీ, చెంగిచెర్ల వైపు కానీ, ఫిర్జాది కూడా కమాను, తర్వాత ఈ నల్లచెరువు వైపు పూర్తిగా పిల్లర్స్ పొజిషన్లోనే ఉంది. ఇది తొందరగా పూర్తయితే ఇటువైపు వరంగల్ పోయేదానికి చాలా అనుకూలంగా ఉంటుంది. చెంగిచెర్ల చెర్లపల్లి పోతున్నాను. నేను వేరే పని మీద నారపల్లి దాకా వెళ్ళామండి. నారపల్లి నుంచి వస్తూ ఈ వీడియో తీశాను. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే ఉప్పల్ నుంచి టువర్డ్స్ వరంగల్ వాళ్ళకి చాలా అనుకూలం అండి. 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కాబట్టి ట్రాఫిక్కి చాలా ఈజీగా అయిపోతుంది, ట్రాఫిక్ కష్టాలు ఉండవు. ఇది ఆల్మోస్ట్ ఉప్పల్ ఫ్లైఓవర్ తర్వాత ఉప్పల్ వాకింగ్ బ్రిడ్జ్ ఉంది. దాని తర్వాత టువర్డ్స్ రామంతపూర్లో కూడా పిల్లర్స్ చేశారండి. డిఎస్ఎల్ వర్చ్యూ మాల్ దాకా పిల్లర్స్ చేశారు. సో మెట్రో పైన, వాకింగ్ ఫ్లైఓవర్ పైన ఉప్పల్ దగ్గర మనకు కనిపిస్తుంది. అక్కడ చాలా టైం పడుతుందండి. ఇక్కడి నుంచి కంప్లీట్గా పిల్లర్స్ మాత్రమే కనిపిస్తాయి మనకి, పైన స్లాబ్ పోషన్ కనిపిస్తుంది. నారపల్లి తర్వాత సిపిఆర్ఐ తర్వాత మనకి చెంగిచెర్ల క్రాస్ రోడ్ వస్తుందండి. ఈ చెంగిచెర్ల క్రాస్ రోడ్ అయిపోగానే మనకి మేడిపల్లి తర్వాత బోడుపల్లి వస్తుందండి. బోడుపల్లి తర్వాత బోడుపల్లి లెఫ్ట్లో బస్ డిపో కూడా కనిపిస్తుంది మనకి. రైట్ సైడ్లో కమాన్ కనిపిస్తుంది. ముందుకు పోగానే ఫిర్జాది కూడా లెఫ్ట్లో ఉంటుందండి. నల్ల చెరువు తర్వాత మనకి ఉప్పల్ వస్తుందండి. మనము బోడుపల్ క్రాస్ చేసామండి. బోడుపల్ దాటేసాము. ఇంకా లెఫ్ట్లో కనిపిస్తున్నది ఫిర్జాది కూడా కమాన్కి. ఇక ఉప్పల్ ఇక్కడి నుంచి నగరపాలక సంస్థ స్టార్ట్ అయినట్టు మనకి పైన బోర్డు ఉంది. ఇక రైట్ సైడ్ కనిపించేది మొత్తం నల్ల చెరువు వస్తుంది. నల్ల చెరువు ఏరియా అంటారు దీన్ని. నల్ల చెరువు దాటంగానే మనకి ఏషియన్ థియేటర్ ఒకటి కనిపిస్తుంది. కంప్లీట్గా వర్క్ నిలిచిపోయినట్టు కనిపిస్తుంది. ఈ ఏరియా మొత్తం వర్క్స్ నడుస్తున్నట్టు మనకి ఎక్కడ కనబడట్లేదు. పిల్లర్స్ మాత్రమే
వచ్చేసామండి, మనం ఉప్పల్ వచ్చేసాము. ఉప్పల్ రింగ్ రోడ్కి చేరుకున్నాము. లాస్ట్ పిల్లర్స్ మనకు కనిపిస్తుంది. దీని తర్వాత పిల్లర్స్ మనకి మెట్రో స్టేషను, మెట్రో ఫ్లైఓవర్, వాకింగ్ ఫ్లైఓవర్ దాటి అవతల వైపు రామంతపూర్ వైపు మనకి పిల్లర్స్ వేస్తున్నారు. మీరు చూస్తున్నది ఉప్పల్ రింగ్ రోడ్ అండి. ఇదే ఫ్లైఓవర్ స్ట్రైట్గా నడుస్తుంది. పైన కనిపించేది వాకింగ్ ఫ్లైఓవర్, ఎదురుగా ఉన్నది మెట్రో ఫ్లైఓవర్. ఇదేనండి ఉప్పల్ రింగ్ రోడ్.